ఓ పెద్దాయనా, నీ కొడుకుతో చెప్పు, నేను చెప్పేంత వరకు దీన్ని వదలొద్దని. మీకు కావలసినవన్నీ కొని మీ ఆవిడకిస్తాలే. గట్లనే మంచిది. పోతా పోతా రేడియో జర మా టీ కొట్లు ఇస్తావా? వచ్చేటప్పుడు 2 బ్రాందీ బాటిల్ పట్టుకురా. ఎక్కడికి వెళ్తావు పాప? ఎక్కడికి వెళ్తావు? నన్ను వదలండి ప్లీజ్. ఇక్కడి నుంచి వెళ్ళలేవు. ఎందుకు ఇలా చేస్తున్నారు? మేమేం పాపం చేశాం? మీకు జాలనే తెలియదా? జాలా? మమ్మల్ని చూసి ఎవరైనా జాలి పడ్డారా? మేము ఎన్ని కష్టాలు పడ్డాం? రారా, రా కూర్చో. ఎక్కడ పోయినావురా? ఎక్కడ పోయినావురా? ఎక్కడ పోయినావు? ఎవరితోని మాట్లాడవు, ఎవరి సోపతి గిట్టదు. అరే 10 పైసలన్నా కమాయించినావురా. పోరా, లేవు, పోయి గట్టెని కోసుకున్నారా. పోరా. ఎట్లా ఓ మేస్త్రి, మిల్లేరియా అంతా అమ్మేశారంట. వినరేంటయ్యా, ఇది గవర్నమెంట్ ఆర్డర్. ఈ మిల్లే కాదు, చుట్టుపక్కల స్థలాలన్నీ కూడా ఫారిన్ కంపెనీకి అమ్మేశారు. మీరందరూ ఇక్కడ ఉండటం వల్ల లాభం లేదు. పొరుగురు వెళ్ళి పని చూసుకుంటే మీ అందరికి మంచిది. వెళ్ళండి అయ్యా, వెళ్ళండి, వెళ్ళండి అయ్యా. ఏంటి మేస్త్రి, అంతా అయిపోయాక వస్తున్నావు? ఇంట్లో కొంచెం పని ఉండే, జర లేట్ అయింది సార్. మిల్లో సంపాదించిందంతా ఇల్లు కట్టావు, తిండికి దారి లేదు, ఇంకేం చేస్తావు? మాకు పెన్షన్ వస్తుంది కదా సార్. పెన్షనా? అది వచ్చినప్పుడు వస్తుందిలే. ముందు పెళ్ళాం బిడ్డలకు తిండి పెట్టే పని చేసుకో. వెళ్ళా. ఎన్ని రోజులని ఇక్కడే ఉంటాం? మనం కూడా ఏరే ఎక్కడికన్నా పోదామంటే ఎన్నారా? ఈ కుంటికాలతో నాకు ఎవడిస్తాడే పని? ఎందుకు పనికిరాని ఈడొకడు ఎవడిస్తాడే పని మనకు? ఇల్లు కడతా అంటూ చేతిలో ఉన్న పైసలన్నీ కాజేశావు. ఇప్పుడు తినడానికి తిండే లేదు. ఈడ్నే ఉంటే అందరూ కట్టగట్టుకొని సావాల్సిందే. కావాలంటే నువ్వేడ్నే ఉండు, నేను పిల్లలు ఏదైనా కూలి పనికి పోతాం. అబ్బా, మీరేం చేయని అవసరంలే. తిండి తిప్పలు నేను చూసుకుంటాలే, గమ్మునుండు.
ఓయ్ కుంటోడా, నువ్వు ఇంకిక్కడనే ఉన్నావు సావనీకేనా? పైసలు ఇస్తే అట్లానే పోతాం.